నభూతో నా భవిష్యత్ కేవలం 9% VAతో మన మర్రి గోల్డ్ అండ్ డైమండ్స్ లో నక్షి మేళా. మర్రి గోల్డ్ అండ్ డైమండ్స్, KPHB మెట్రో స్టేషన్, హైదరాబాద్. బ్రేకింగ్ న్యూస్. ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. వివేక్ విహార్లోని 4 అంతస్తుల భవనంలో మంటలు చెలరేగి 9 మంది అగ్నికి ఆహుతైనట్టు తెలుస్తోంది. ఏసీ పేలిపోవడంతో 2వ అంతస్తులో మంటలు చెలరేగాయి. వెంటనే రంగంలోకి దిగిన రెస్క్యూ సిబ్బంది 15 మందిని రక్షించారు. ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. వివేక్ విహార్లోని 4 అంతస్తుల భవనంలో మంటలు చెలరేగి 9 మంది అగ్నికి ఆహుతైనట్టు తెలుస్తోంది. ఇంట్లో ఉన్న ఏసీ పేలిపోవడంతో 2వ అంతస్తులో మంటలు భారీగా చెలరేగాయి. ఆ మంటల్లో 9 మంది దహనమైనట్టుగా తెలుస్తోంది. ఇంకా చాలామందిని రక్షించారు రెస్క్యూ సిబ్బంది. ఏసీ పేలిపోవడంతో ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. వెంటనే రంగంలోకి రెస్క్యూ సిబ్బంది దిగి 15 మందిని రక్షించారు. సో 2వ ఫ్లోర్లో ఉన్నటువంటి ఏసీ పేలిపోవడంతో అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఆ ప్రమాదంలో చిక్కుకున్నారు. దాంట్లో 9 మంది ఆ ప్రమాదంలో మృత్యువాత పడ్డారు. మరొక 15 మందిని రెస్క్యూ సిబ్బంది ప్రాణాలతో కాపాడారు. మా ప్రతినిధి శివ మరింత సమాచారం అందిస్తారు. శివ, 9 మంది చనిపోయారు, అగ్నికి ఆహుతయ్యారు. సో ఏసీ పేలిపోవడానికి గల కారణం ఏమని చెప్తున్నారు? ఈ అగ్ని ప్రమాదం ఎప్పుడు జరిగింది శివ? ఈరోజు తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఈ ప్రమాదం చోటు చేస్తున్నట్టు తెలుస్తోంది. అంటే ప్రధానంగా ఈ ఏసీ పేలిపోవడం ప్రధాన కారణం రాత్రి నుంచి ఎక్కువగా ఆన్ చేసి ఉంచడం, వేడి ఎక్కువ కావడంతోనే ఈ ఏసీ పేలినట్టుగా కూడా చెప్తూ ఉన్నారు. సంఘటనా స్థలానికి ఫైర్ ఇంజిన్లు కూడా భారీగా చేరుతున్నాయి. అంటే మొత్తం వివేక్ విహార్లో 4 అంతస్తుల భవనంలో ఈ ప్రమాదం చోటు చేసుకోవడం ద్వారా మొదట సంఘటనా స్థలంలోనే 4 చనిపోయారు. తర్వాత ఆసుపత్రికి తరలించిన తర్వాత ఆసుపత్రిలో ట్రీట్మెంట్ పొందుతూ మరో 5 మొత్తం 9 మంది మృతి చెందినట్లుగా కూడా పోలీసులు చెప్తున్నారు. వారికి కూడా ఉదయం సమయంలో ఫోన్ వచ్చినట్టు కూడా అక్కడున్న పోలీసులు వారికి అందిన సమాచారం ప్రకారం చెప్తున్నారు. సంఘటన స్థలానికి దాదాపు 10 ఫైర్ ఇంజన్లు అక్కడికి చేరుకుని మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. ఇక వెంటనే రెస్క్యూ సిబ్బంది కూడా రంగంలోకి దిగి 15 మందిని కాపాడినట్లుగా కూడా తెలుస్తోంది. అంటే తెల్లవారుజామున ఈ ప్రమాదం చోటు చేసుకుందంటూ కూడా చెప్తున్నారు. అంటే 4 అంతస్తుల భవనంలో ఈ ప్రమాదం చోటు చేసుకోవడంతో మంటలను కూడా కింది అంతస్తు కూడా వ్యాపించాయని కూడా చెప్తున్నారు. మొత్తం 10 మందికి పైగా వ్యక్తులను రక్షించామని మొదట చెప్పినప్పటికీ కూడా దాదాపు 15 మంది వ్యక్తులు అక్కడ మిగతా వారు ఉన్నారు. వారందరూ కూడా సురక్షితంగా బయటకు తీసుకొచ్చాం. కానీ మొత్తం ఏసీ పేలిన ఘటనలో సంఘటన స్థలంలో 4 చనిపోతే గాయపడిన వారు కొంతమంది ఉన్నారు. వారిలో చాలా మంది తీవ్రంగా గాయపడిన నేపథ్యంలో సమీపంలో ఆసుపత్రి నుంచి చికిత్స పొందుతుండగా మరో 5 మొత్తం 9 మంది చనిపోయినట్లుగా కూడా చెప్తున్నారు. అంటే ఇక దీనికి సంబంధించి డిప్యూటీ కమిషనర్ రాజేంద్ర ప్రసాద్ మీద కూడా స్పందిస్తూ తెల్లవారుజామున ఈ అగ్ని ప్రమాదానికి సంబంధించి మాకు సమాచారం వచ్చింది, ఫోన్ వచ్చింది. ఫోన్ రావడంతో వెంటనే ఫైర్ ఇంజన్ అప్రమత్తం చేసి వారిని అక్కడ పంపించాము. వారు మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. మంటలు ఆర్పే క్రమంలో మంటల్లో చిక్కుకున్న వారందరూ కూడా చాలా వరకు కాపాడారు. కానీ చాలా వరకు గాయాలతో వారు తీవ్ర గాయాల పాలైన వారు పరిస్థితి విషమంగా ఉన్న నేపథ్యంలోనే వారు ట్రీట్మెంట్ పొందుతూ ప్రజెంట్ కొంతమంది మృతి చెందారు, మరి కొంతమంది చికిత్స పొందుతున్నారని కూడా కమిషనర్ అయితే చెప్తున్నారు. మొత్తంగా చూసుకుంటే ఈ అగ్ని ప్రమాదం అనేది ఒకవైపు ఏసీ వాడకం ఎక్కువ అవడం వల్ల, ఏసీ హీట్ ఎక్కువ అవడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని చెప్తున్నారు. కానీ ప్రాథమికంగా అసలు అధికారికంగా ఎందుకు ఈ ప్రమాదం జరిగింది, ఏసీ పేలిపోవడం గల కారణాలు ఏంటని కూడా కేసు నమోదు చేసి అయితే ప్రజెంట్ దర్యాప్తు చేస్తున్నారు. గతంలో కూడా ఇటువంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. కానీ ఏసీ వినియోగం సమయంలో వినియోగించే సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కూడా నిపుణులు చెప్తున్నారు. కానీ ఈ ప్రమాదం పట్ల ఆ కుటుంబ సభ్యులు కోల్పోయిన నేపథ్యంలో వారంతా కూడా కన్నీటి పర్యంతమవుతున్నారు. మరి కొంతమంది ఆసుపత్రిలో ట్రీట్మెంట్ పొందుతున్నారు. శివ, అంటే 9 మంది ఆల్రెడీ చనిపోయారని చెప్తున్నారు, ఇంకో 15 మందిని రక్షించారు. అంటే మొత్తం ఓవరాల్గా ఒక 25 మంది దాకా ప్రమాదంలో చిక్కున్నట్టు తెలుస్తోంది. దాంట్లో 9 మంది మృత్యువాత పడ్డారు. అంటే వీళ్ళంతా ఒకే కుటుంబానికి చెందిన వారిగా తెలుస్తోందా, లేకపోతే ఫ్లోర్లో ఒక ఇంటి నుంచి ఇంకొక ఇంటికి మంటలు అంటుకున్నాయా? సో అంత సమయం మంటలు వస్తున్నప్పుడు కూడా వాళ్ళు తప్పించుకునే ప్రయత్నం వాళ్ళు ఏమీ చేయలేదా? అక్కడ సిచ్యువేషన్స్ అంటే తప్పించుకోవడానికి ఏమన్నా పాసిబిలిటీస్ లేవా? దాని గురించి ఏమైనా తెలుస్తుందా శివ? రైట్. అంటే 4th ఫ్లోర్ లో ఈ అగ్ని ప్రమాదం సంబంధించిన అంటే ఏసీ పెరగడంతో అవి కింద ఫ్లోర్ కూడా వ్యాపించాయని కూడా ప్రత్యక్ష సాక్షి చెప్తున్నారు. దానిలో భాగంగానే ఈ మిగతా వారందరికీ కూడా ఈ మంటలు అంటుకోవడం, వారికి తీవ్ర గాయాలు పాలవడం, మొదట 4 చనిపోవడం, తర్వాత మృతుల సంఖ్య 9 చేరడం, ఇంకా మరికొంతమంది చికిత్స పొందుతున్నారు. 10 నుంచి 15 మందిని సురక్షితంగా బయటికి తీసాము అనేది కూడా అక్కడ రెస్క్యూ సిబ్బంది చెప్తున్నారు. కానీ ఇంకా మిగతా ఎంతమందికి గాయాలయ్యాయి, ఎంతమంది సురక్షితంగా
ఉన్నారు పోలీసులు తెలియదు. కానీ చాలా వరకు మేము కాపాడేమని చెప్తున్నారు. కానీ ఈ లెక్కలు అనేవి అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. అక్కడ తెలుగున్న కమిషనర్ కానీ డిప్యూటీ కమిషనర్ కానీ వారంతా కూడా రెస్క్యూ సిబ్బంది ఫైర్ సంబంధించిన ఫైర్ సేఫ్టీ అధికారులందరూ కూడా ఈ సహాయక చర్యలో పాల్గొని అందరినీ కూడా సురక్షితంగా రక్షించామని చెప్తున్నారు. సుమారు ఈ మంటలు ఆర్పేందుకు 6 గంటల సమయం పట్టిందని కూడా సమయానికి అంటే ఉదయం 4 గంటల సమయంలో ఈ మంటలు వచ్చాయి. తర్వాత 2 గంటల్లోనే 6 గంటల కల్లా ఈ మంటలను కూడా అదుపులోకి తీసుకొచ్చాము. అందరినీ కూడా సురక్షితంగా కాపాడినప్పటికీ కూడా 9 మంది ప్రాణాలు కోల్పోయారనేది కూడా ఈ ఫైర్ సేఫ్టీ అధికారులు కూడా చెప్తూ ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ శివ. ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ప్రమాదంలో 9 మంది మృత్యువాత పడ్డారు. వివేక్ విహార్లోని 4 అంతస్తుల భవనంలో ఈ మంటలు చెలరేగాయి. ఏసీ పేలిపోవడంతో ఆ మంటలు చుట్టుపక్కల అంటే పైన కింద ఉన్న ఫ్లోర్లకు వ్యాపించడంతో దాంట్లో 9 మంది చనిపోయారు. ఒక 15 మందిని సురక్షితంగా రెస్క్యూ సిబ్బంది కాపాడారు.